ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కోరుకుంటారు. కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలనుకుంటే మాత్రం మనం డబ్బుల్ని చాలా స్మార్ట్గా యూజ్ చేయాలి. అది ఎలా అంటే కేవలం మనం మాత్రమే కాదు, మన మనీ కూడా పనిచేయాలి. సింపుల్గా చెప్పాలంటే మీ మనీని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ అవి ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ కంటే కూడా మన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్సే ఎక్కువగా ఉండాలి. ప్రతి ఏటా ఇన్ఫ్లేషన్ రేట్ దాదాపు 5% పెరుగుతూ పోతుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ మంచి రిటర్న్స్ ఇచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తేనే మనకు లాభం ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గురించి వినే ఉంటారు. ఈయన ప్రతి సంవత్సరం 1,98,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఆయన ప్రతి నెల దాదాపు 16,000 కోట్ల రూపాయలు, ప్రతి వారానికి 3,800 కోట్లు, ప్రతి రోజుకి 763 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇంత మనీని ఆయన ఎటువంటి బిజినెస్ కానీ జాబ్ కానీ లేకుండా కేవలం తన ఇన్వెస్ట్మెంట్ ద్వారానే సంపాదిస్తున్నాడు. ఈ వారెన్ బఫెట్ నేటి మన యువతకు చెబుతుంది ఏమిటంటే, మీకు అవసరం లేని వస్తువులు కొంటూ పోతే కొద్ది రోజుల్లోనే అవసరమైన వస్తువుల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఖర్చు చేశాక మిగిలిన మొత్తాన్ని ఆదా చేయడం కాదు, ముందే కొంత మొత్తాన్ని ఆదా చేయగా మిగిలిన డబ్బుని ఖర్చు పెట్టుకోండి. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేరువేరు బుట్టల్లో పెట్టడం మంచిది. ఇలా ఎన్నో విషయాల్ని ఆయన తన ఇన్వెస్ట్మెంట్ అనుభవంతో చెప్పారు. నిజానికి నేడు మన స్కూల్స్ అండ్ కాలేజీలు బుక్ నాలెడ్జ్ని మాత్రమే ఇస్తున్నాయి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇవ్వడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ గురించి కనీస అవగాహన కలిగి ఉంటేనే ఈ సొసైటీలో సర్వైవ్ అవుతారు. మన దేశంలో బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ట్రస్టెడ్ బ్రాండ్. ప్రస్తుతం వీళ్ళు నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ ఫండ్తో ముందుకు వచ్చారు. వీళ్ళ సబ్స్క్రిప్షన్ 16th డిసెంబర్ 2024 వరకు అవైలబుల్ ఉంటుంది. అంటే ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఫండ్ యొక్క NAV కేవలం 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. దీని గురించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ ఫండ్ని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్లో ఉన్న 200 కంపెనీస్లోని 30 బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో పాలసీ హోల్డర్లు లాంగ్ టర్మ్లో తమ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని మీట్ అవ్వచ్చు. అంతేకాదు ఈ బజాజ్ అలయన్స్ లైఫ్ NFO లాస్ట్ 6 months అండ్ 12 months పీరియడ్లో హై రిటర్న్స్ ఇస్తూ ఫైనాన్షియల్గా స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న 200 కంపెనీస్లోని టాప్ 30 బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో ఎటువంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా హై రిటర్న్స్ జనరేట్ అవుతాయి. 30 సెప్టెంబర్ 2024 నాటికి ఈ బజాజ్ అలయన్స్ లైఫ్ యొక్క టోటల్ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది అప్రాక్సిమేట్లీ 1.23 lakhs క్రోర్స్గా ఉంటూ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. సాధారణంగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా సాల్వెన్సీ రేషియో 150% ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఈ బజాజ్ అలయన్స్ లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో 31st మార్చ్ 2024 నాటికి దాదాపు 432% ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ ఎంత స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది అనేది. ఈ NFO నిఫ్టీ 200 మొమెంటం 30 అనేది లాస్ట్ 5 yearsలో దాదాపు 29.7% రిటర్న్స్ని ఇస్తే లాస్ట్ 10 yearsలో 23.3% రిటర్న్స్ని అందించింది. కాబట్టి బజాజ్ అలయన్స్ లైఫ్ అనేది ఇదే విధమైన రిటర్న్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు 2014లో నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 10 yearsలో మీ రిటర్న్స్ 8.1 times అయ్యేది. ఈ NFOలో మీరు నెలకు మినిమం 2,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. బజాజ్ అలయన్స్ లైఫ్ NFOలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీకు మంత్లీ ప్రీమియంపై 120 times లైఫ్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కేవలం అంతేకాదు, మీరు కట్టే ప్రీమియంకి సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. అలాగే అండర్ సెక్షన్ 10(10)(d)తో అప్ టు 2.5 lakhs యాన్యువల్ ప్రీమియంకి గాను ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ పొందవచ్చు. బజాజ్ అలయన్స్ లైఫ్ గతంలో లాంచ్ చేసిన ఫండ్ల ద్వారా మంచి రిటర్న్స్ని డెలివరీ చేసింది. మే 2023లో లాంచ్ అయిన బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్ 54% రిటర్న్ అందిస్తే నవంబర్ 2023లో బజాజ్ అలయన్స్ లైఫ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ 25.5% రిటర్న్ అందించింది. అండ్ రీసెంట్గా మార్చ్ 2024లో లాంచ్ చేసిన బజాజ్ అలయన్స్ లైఫ్ స్మాల్ క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ కూడా 24.9% రిటర్న్స్ని అందించింది. ఇవి కాకుండా బజాజ్ లైఫ్ ట్రిపుల్ బెనిఫిట్ని కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఒకవేళ పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు జరగరాంది ఏదైనా జరిగితే తన ఫ్యూచర్ ప్రీమియంలను ఇన్సూరెన్స్ కంపెనీయే పే చేస్తుంది. అంతేకాదు ఆ మెచ్యూరిటీ అమౌంట్ని నామినీకి అందజేస్తుంది.
అది తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. దాంతో వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇమీడియట్ ఖర్చులు తీర్చడానికి యాన్యువల్ ప్రీమియంకి సమానమైన 10 టైమ్స్ లైఫ్ కవర్ లేదా మంత్లీ ప్రీమియంకి సమానమైన 120 టైమ్స్ లైఫ్ కవర్ అందిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మరణిస్తే ఇన్కమ్ బెనిఫిట్కి సమానమైన యాన్యువల్ ప్రీమియం పాలసీ టర్మ్ ముగిసే వరకు చెల్లించబడుతుంది. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ ఫండ్లో ఎన్ఆర్ఐలు తమకు నచ్చినంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. దాంతో వారు ఇండియా గ్రోత్ స్టోరీలో ఒక భాగం అవుతారు. జస్ట్ ఫర్ రిఫరెన్స్, ఈ ప్లాన్లో 10 ఇయర్స్కి గాను మంత్లీ 18,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 20 ఇయర్స్ ఎండ్లోపు యావరేజ్ 15 to 16% CAGRకి ఎంత కాదన్నా 2 crore వరకు హై రిటర్న్ పొందవచ్చు. కాబట్టి ఈ బెనిఫిట్ని మీరు పొందాలనుకుంటే బజాజ్ అలయన్స్ లైఫ్ NFOకి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఉంచాను. ఈ ఫండ్ పేరు బజాజ్ అలయన్స్ లైఫ్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. ఈ NFO 16th డిసెంబర్ 2024 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. కాబట్టి వెంటనే త్వరపడండి. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30. కేవలం 16 డిసెంబర్ వరకే ఈ సబ్స్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యూజ్ చేసుకోండి.